భూపరిభ్రమణం. భూపరిభ్రమణం వల్ల రేయుగాలులు పగలు రాత్రి తేడాలు ఋతుపవనాలు ఏర్పడతాయి. భూమి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ఉండటం వల్ల భూమికి సూర్యుడికి గల మధ్య దూరం ఒకే విధంగా ఉన్నది. కొన్నిసార్లు ఎక్కువగాను కొన్నిసార్లు తక్కువగాను ఉంటుంది. భూమికి సూర్యుడికి అత్యధిక గల స్థితిని అపహేళని, అత్యధిక గల దూరాన్ని అపహేళని, అత్యధిక గల స్థితిని పరిహేళని అంటారు. మార్చి 21న భూమధ్య రేఖ మీద, జూన్ 21న కర్కట రేఖ మీద, మళ్ళా సెప్టెంబర్ 23న భూమధ్య రేఖ మీద, మళ్ళీ డిసెంబర్ 22న మకర రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి. లక్షల భూమి ఒకే విధంగా ఉండదు. ఒకసారి శూన్యం వైపు ఉంటాయి. భూకక్షల్లో మార్చి 21న సెప్టెంబర్ 23న మెట్టకి సూర్యుడు నడి మధ్యాహ్నం తలపైకి వస్తాడు. అప్పుడు ప్రపంచమంతా రేయుగాలు సమానంగా ఉంటాయి. వీటిని విషవత్తులు అని కూడా అంటారు.